भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे। ओम शांति। 4 नवंबर 2020 साकार मुरली। मीठे बच्चे, तुम्हें सदैव याद की फांसी पर चिड़े रहना है। మీరు ఎప్పుడు కూడా బాబాని జ్ఞాపకం చేయటమనే ఉరికంబం మీద ఉండాలి అంటున్నాడు బాబా. యాద్ సే హీ ఆత్మ సచ్చా సోనా బనేగి. బాబాని జ్ఞాపకం చేయటం వల్లనే ఆత్మ పవిత్రమైన బంగారంలాగా అవుతుంది అంటున్నాడు. बाबा ने प्रश्न पूछा, कौन सा बल क्रिमिनल आंखों को फौरन ही बदल देता है? ఎలాంటి శక్తి అపవిత్ర దృష్టిని కూడా వెంటనే మార్చేలాగా చేస్తుంది అని అడుగుతున్నారు బాబా. उत्तर है, ज्ञान के तीसरे नेत्र का बल जब आत्मा में आ जाता है तो क्रिमिनल समाप्त हो जाता है, क्रिमिनल पना समाप्त होता है. జ్ఞానం యొక్క మూడవ నేత్రం యొక్క శక్తి ఆత్మలో ఉన్నదనుకోండి, అప్పుడు ఈ అపవిత్రత అనే యొక్క శక్తి సమాప్తమైపోతుంది. బాప్కి శ్రీమత్ హై. బాబా శ్రీమత్ ఏంటి? బచ్చే తుమ్ సబ్ ఆపస్ మే భాయి భాయి హో. మీరు పరస్పరము సోదరులు, భాయి బహన్ హో, సోదరీ సోదరులు. తుమారి ఆంఖే కభీ భీ క్రిమినల్ హో నహీ సక్తి. మీ దృష్టి ఎప్పటికీ అపవిత్రం కావడానికి వీల్లేదు. तुम सदैव याद की मस्ती में रहो. మీరు ఎప్పుడు కూడా బాబా యొక్క జ్ఞాపకం అనే నషాలో ఉండండి. వాహ్ తక్దీర్ వాహ్, ఏం నా భాగ్యం ఎంత గొప్పది అని నషాలో ఉండండి. హమే భగవాన్ పడాతే హే, భగవంతుడు స్వయంగా చదివిస్తున్నారు. ఐసే విచార్ కరోతో మస్తీ చెడి రహేగి. ఆ విధమైన ఆలోచనలతో ఉంటే మీకు నష అనేది ఉంటుంది అంటున్నారు బాబా. ओम शांति। मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रही है. ఎవరు చెప్తున్నారు? ఆత్మలకు పరమాత్మ మధురమైన పిల్లలకు చెప్తున్నారు అన్నమాట. बच्चे जानते हैं कि रूहानी बाप जो भी आत्मा ही है, బాబా ఆత్మల తండ్రి కదా, ఏ ఆత్మలైనా సరే వह పర్ఫెక్ట్ है, उसमें कोई भी జంక్ नहीं लगा हुआ है. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారో, వాళ్ళకి ఎలాంటి పాపము లేదో. శివబాబా కహింగే మేరే మే జంక్ హై. బాబా అంటారు, నాలో ఏమన్నా పాపం ఉందా అని అడుగుతారు. నై, బిల్కుల్ నై. ఇస్ దాదా మే తో పూరి జంక్ థీ. ఈ యొక్క బ్రహ్మ బాబాలో పూర్తిగా పాపం ఉండేది. ఇస్మే ఇన్మే బాప్నే ప్రవేశ్ కియా హై. అయినా ఆయనలో ప్రవేశించారు బాబా. తో మదద్ भी मिलती है ना, సాయం కూడా ఉంటుంది ఆయనకి. मूल बात है, 5 विकारों के कारण आत्मा पर कट चढ़ने से इंप्योर हो गई है. బాబా ముఖ్య విషయం ఏం చెప్తున్నారు? 5 వికారాల వలన ఆత్మ లోపల పాపం చేరడం వల్ల అపవిత్రమైంది. తో జిత్నా జిత్నా బాప్ కో యాద్ కరేంగే కట్ ఉతర్తి జాయేగి. ఎంతగా బాబాని గుర్తు చేస్తే అంత మీ పాపం తరుగుతూ ఉంటుంది. భక్తి మార్గ की कथाएं तो जन्म जन्मांतर सुनते आए हो, ये तो बात ही निराली है. భక్తి మార్గం కథలైతే జన్మ జన్మల నుంచి విన్నారు, కానీ ఇక్కడ విషయమే వేరు అంటున్నారు, అతీతం. तुमको अब ज्ञान सागर से ज्ञान मिल रहा है. तुम्हारी बुद्धि में एम ऑब्जेक्ट है और कोई भी सत्संग आदि में एम ऑब्जेक्ट नहीं है. కానీ మీ బుద్ధిలో ఇప్పుడు జ్ఞానసాగరం నుంచి జ్ఞానం దొరికింది కదా, అందుకని మీ బుద్ధిలో ఒక లక్ష్యం అనేది ఉంది. వేరే సత్సంగాల్లో ఈ లక్ష్యం లేనే లేదు అని అంటున్నారు బాబా. ఈశ్వర సర్వవ్యాపి కహ మేరీ గ్లాని కర్తే రైతే. ఇక పైగా ఈశ్వరుడు సర్వవ్యాపి అంటూ నన్ను నిందలు పాలు చేస్తారు. డ్రామా ప్లాన్ అనుసార్ ఇది కూడా డ్రామా ప్లాన్లో ఉంది అంటున్నారు బాబా. మనుష్య యహ్ భీ నహీ సమజ్తే కి యహ్ డ్రామా హై. మనుషులు ఇది కూడా అర్థం చేసుకోరు, ఇది నాటకం అని, డ్రామా అని. ఇస్మే క్రియేటర్ డైరెక్టర్ వి డ్రామా కే వశ్ హై. ఇందులో
క్రియేటర్ అయినా డైరెక్టర్ అయినా బాబానే, ఆయన కూడా దానికే కట్టుబడి ఉన్నాడు. బల్ సర్వశక్తివాన్ గాయా జాతా హై, కాకపోతే ఆయన సర్వశక్తివంతుడిని మహిమ చేయబడతాడు. పరంతు తుమ్ జాన్తే హో వహ భీ డ్రామా కే పట్టే పర్ చల్ రహీ హై, కానీ మీకు అర్థమైంది ఏంటి, ఆయన డ్రామా యొక్క పట్టాల మీద నడుస్తున్నారు, అంటే కరెక్ట్గా డ్రామా ప్రకారంగా నడుస్తున్నారు. బాబా జో ఖుద్ ఆకర్ బచ్చోం కో సమఝాతే, బాబా స్వయంగా వచ్చి పిల్లలకి చెప్తున్నారు అంటే, कहते हैं मेरी आत्मा में अविनाशी पाठ बनुंदा हुआ है, उस अनुसार पढ़ाता हूँ. నా ఆత్మ లోపల శాశ్వతమైన పాత్ర నిండి ఉంది, అందుకని నేను మీకు ఆ ప్రకారంగా వచ్చి చదివిస్తున్నాను. ఉస్ అనుసార్ పడాతా హూँ. జో కుచ్ సమझाता हूँ డ్రామా మే నూంద్ హై, నేను ఏది చెప్పినా డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉన్నదే ఉంటుంది. అభి తుమ్కో ఇస్ పురుషోత్తమ సంగం యుగ్ పర్ పురుషోత్తమ బననా హై, ఇప్పుడు మీరందరూ కూడా ఈ పురుషోత్తమ సంఘం యుగం కదా, ఉత్తమ పురుషులు కావాలంటే ఉత్తమాత్మలు కావాలి. భగవాను వాచ్య అయినా ఎవరు చెప్తున్నారు, స్వయంగా పరమాత్మ చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు. బాప్ కైతే హే తుమ్ బచ్చోం కో పురుషార్థ కర్ లక్ష్మీనారాయణ బననా హై, మీరు పురుషార్థం చేసి ఏం కావాలి అంటే లక్ష్మీనారాయణ లాగా కావాలి. ఐసా ఔర్ కోయి మనుష్య కహ న సకే కి తుమ్కో విశ్వ కా మాలిక్ బన్నా హై, ఏ మనిషి చెప్పలేడు కదా మీరు విశ్వ యజమాని కావాలని. तुम जानते हो हम आए ही है विश्व का मालिक నరసే నారాయణ బన్ని, మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు, నరుడు నారాయణగా కావడానికి, అంటే విశ్వ యజమానిగా కావడానికి వచ్చాం. భక్తి మార్గ మే తో జన్మ జన్మాంతర కథాయే సున్తే ఆయే థే సమజ్ కుచ్ భీ నహీ థీ. బాబా ఏమన్నారు, భక్తి మార్గంలో అనేక జన్మల నుంచి ఎన్నో కథలు విన్నారు కానీ ఏమీ మీకు అర్థం కాలేదు. అభి సమస్తే హో, ఇప్పుడు అర్థమైంది. బరోబర్ ఇన్ లక్ష్మీ నారాయణ కా రాజ్య స్వర్గమే థా అబ్ నహీ హై, తప్పకుండా లక్ష్మీనారాయణ రాజ్యము స్వర్గంలో ఉండేది, ఇప్పుడు అది లేదు. త్రిమూర్తి కే లియే భీ బచ్చోం కో సమझाया, బాబా త్రిమూర్తుల గురించి కూడా చెప్పారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ की स्थापना होती है, सतयुग में यह एक धर्म था और कोई धर्म नहीं था. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది, సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది, మరే ధర్మాలు లేవు అనే విషయం బాబా ఇప్పుడు మనకు చెప్పారు. అభి వహ ధర్మ నహీ హై ఫిర్ సే స్థాపన హో రహీ హై, ఇప్పుడు ఏ ధర్మం అయితే లేదో దాన్ని మళ్ళీ తిరిగి స్థాపన చేస్తున్నారు బాబా. బాప్ కైతే హై మై కల్ప కల్పకే సంగం యుగ్ పర్ ఆకర్ తుమ్ బచ్చోం కో పడాతా హూँ, బాబా ఏమంటారు, కల్పకల్పము సంగమ యుగంలో వచ్చి పిల్లలకు మీకు చదివిస్తాను. ఏ పాఠశాల హైనా, యహ బచ్చోం కో క్యారెక్టర్ భీ సుధారణ హై, ఇక్కడ మీ యొక్క శీలం బాగు చేసుకోవాలి, మీ గుణాలు సరి చేసుకోవాలి, అంటే మీ చరిత్ర బాగు చేసుకోవాలి. 5 వికారం కో నికాల్నా హై, అంటే ఏం చేయాలి, 5 వికారాలు వదిలించుకోవాలి. తుమ్ హీ దేవతాओं के आगे जाकर गाते थे हम आप सर्वगुण संपन्न हम पापी నీచ్ హై, మీరు దేవాలయాలకు వెళ్ళి ఏం చేసేవారు, దేవతలను పట్టుకొని మీరు సర్వగుణ సంపన్నులు మేము పాపాత్మలం అని చెప్పేవారు. భారతవాసీ హీ దేవతా థే, అందుకని మీరే దేవతలు, భారతవాసీలు. सतयुग में यह लक्ष्मी नारायण पूज्य थे, फिर कलयुग में పూజారి బని. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగంలో పూజ్య స్థితిలో ఉండేవారు, ఇప్పుడు పూజారులు అయ్యారు, అంటే పతనమయ్యారు. అబ్బ ఫిర్ పూజ్య బన్ రహే హై, ఇప్పుడు తిరిగి పావనం అవుతున్నారు. పూజ్య సతో ప్రధానాత్మయే థీ, పూజ్యం అంటే సతో ప్రధానాత్మలుగా ఉండేవారు కదా. ఉన్కే శరీర్ బి సతో ప్రధానతే, ఎప్పుడైతే ఆత్మ సతో ప్రధానంగా ఉందో అప్పుడు శరీరం కూడా వాళ్ళది సతో ప్రధానంగా అంటే పవిత్రంగా శక్తివంతంగా ఉంది. జైసి ఆత్మ వైసా జేవర్, ఆత్మ ఎట్లా ఉందో శరీరం కూడా అలాగే ఉంటుంది. సోనే మే కాద్ మిలాయి జాతి హై తో ఉన్కా భావ్ కిత్నా కమ్ హో జాతా, బంగారంలో రాగ్యాలు ఇస్తే దాని యొక్క విలువ ఎంత తగ్గుతుంది. తుమ్హారా భీ భావ్ బహుత్ ఉంచుతా, మీ యొక్క విలువ కూడా చాలా ఉండేది సత్యుగంలో. అవి కిత్నా కమ్ భావ్ హో గయా, ఇప్పుడు ఎంత విలువ తగ్గింది అంటున్నారు బాబా. తుమ్ పూజ్య थे अब పూజారి బనే हो, పూజ్య స్థితి నుంచి మీరు పూజారి స్థితికి వచ్చారు. अब जितना योग में रहेंगे उतना कट उतरेगी, మీరు ఎంత యోగం చేస్తే అంత పాపం తరుగుతుంది. और बाप से लव होता जाएगा, మీలో పాపం తరిగిన కొద్దీ బాబా మీద ప్రేమ ఏర్పడుతుంది. ఖుషీ भी होगी, సంతోషం కూడా ఉంటుంది అంటున్నారు బాబా. బాబా సాఫ్ బతలు కైతే హే, బాబా క్లియర్గా చెప్తున్నారు ఏమని, బచ్చే చాట్ రఖో కి సారే దిన్ మే హమ్ కిత్నా సమయ యాద్ కర్తే హే, రోజంతట్లో మేము ఎంతసేపు జ్ఞాపకం చేస్తున్నాము అని దినచర్యలో రాసుకోండి అంటున్నాడు బాబా.
యాద్కి యాత్ర యహ అక్షర్ రైట్ హే. ఈ బాబాను గుర్తు చేయటం అనేది ఒక యాత్ర లాంటిది, ఇది కరెక్ట్ మాట అంటున్నాడు. యాద్ కర్తే కర్తే కట్ నికల్తే నికల్తే అంతమతి సోగతి హో జాయేగి. మీరు జ్ఞాపకం చేస్తూ ఉంటే మీలో ఉన్న పాపం తరిగిపోతూ ఉంటే అంతిమ సమయంలో ఏ స్థితిలో ఉంటే అదే గతిని పొందుతారు మీరు. వాతో పండే లోగ్ యాత్రా పర్ లే జాతే హే. అక్కడైతే పండాలు యాత్రకు తీసుకెళ్తారు దారి చూపించడానికి. యహాతో ఆత్మ ఖుద్ యాత్ర కర్తీ హై. ఇక్కడ ఆత్మ తనకు తానే యాత్ర చేస్తుంది. అప్నే పరంధామ్ జానా హైనా, తన ఇంటికి వెళ్ళాలి కదా. క్యోంకి డ్రామా కా చక్కర్ అబ్ పూరా హోతా హై. ఎందుకు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే డ్రామా పూర్తయిపోయింది. ఏ భీ తుమ్ జాన్తే హో కి ఏ బహుత్ గందీ దునియా హై. ఇది కూడా మీకు తెలుసు, ఈ ప్రపంచం చాలా అసహ్యమైన ప్రపంచం. పరమాత్మ को तो कोई भी नहीं जानते ना जानेंगे, इसलिए कहा जाता है వినాశకాలి విపరీత బుద్ధి. ఎందుకంటే అంత ఇంత గలీజ్ ప్రపంచం అంటే బాబా చెప్పేది పరమాత్మని ఎవరూ తెలుసుకోలేరు కనుకనే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఉన్హోం కే లియే తో అబ్ యహ నరక్కి స్వర్గమే సమాన్, స్వర్గ సమాన్ హై. బయట వాళ్ళకైతే ఈ నరకమే స్వర్గంతో సమానం. ఉన్హోం కి బుద్ధి మే యహ బాతే బయట న సకే. వాళ్ళ బుద్ధిలో ఈ విషయాలు ఏమీ ఉండవు అంటున్నారు బాబా. तुम बच्चों को यह सब विचार सागर मंथन करने के लिए बहुत ఏకాంత चाहिए. మీరు చాలా మనన చింతన చేయడానికి చాలా ఏకాంతంలో ఉండటం అవసరము అంటున్నారు. యహాతో ఏకాంత బహుత్ అచ్చి హై. మధువన్లో అయితే చాలా బాగుంటుంది. ఇస్లియే మధువన్ కి మహిమా హై. అందుకే మధువనం యొక్క గొప్పతనం చెప్తారు. బచ్చోं को बहुत खुशी होनी चाहिए, हम జీవ ఆత్మాओं को परमात्मा पढ़ा रहे हैं. పిల్లలకి ఎంత సంతోషం ఉండాలంటే మేము జీవాత్మలమైన మాకు పరమాత్మ చదివిస్తున్నారు. కల్ప పహిలే भी ऐसे पढ़ाया था. గత కల్పంలో కూడా అలాగే చదివించారు. కృష్ణకి బాత్ నహి, కృష్ణుడి విషయం కాదు. वो तो छोटा बच्चा था, वो आत्मा ये परमात्मा है. कृष्णुड आत्मा అయిన ఆత్మ शिव बाबा परमात्मा. पहले नंबर की आत्मा श्री कृष्ण सो फिर लास्ट नंबर में आ गई. ఫస్ట్ నంబర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఆత్మ ఇప్పుడు లాస్ట్ నెంబర్లోకి వచ్చింది. तो नाम भी अलग हो गया. बहुत जन्मों के अंत के जन्म में नाम तो बहुत होगा ना और होगा ना. అనేక జన్మల అనంతరము అంతిమ జన్మలో అంతిమ సమయంలో పేరు వేరే ఉంటుంది కదా. कहते हैं ये तो दादा लेखराज है. ఏమంటారు తెలియని వాళ్ళు, ఈయన దాదా లేఖరాజు కదా అంటారు. यह है ही बहुत जन्मों के अंत का जन्म. అయింది అనేక జన్మల అనంతరం అంతిమ జన్మ. బాప్ कहते मैं इनमें प्रवेश कर तुमको राजयोग सिखला रहा हूँ. బాబా ఏమన్నారు, నేను ఈయనలో ప్రవేశించి రాజయోగం నేర్పిస్తున్నాను. బాప్ కిస్మేతో ఆయంగేనా. బాబా ఎవరిలోనో ఒకరిలో రావాలి కదా. శాస్త్రమే ఏ బాతే హై నహి. శాస్త్రాల్లో ఈ విషయాలే లేవు. బాప్ తుమ్ బచ్చోं को పడాతే హే. బాబా చదివిస్తారు మనందరికీ. తుమ్హే పడితే హో, మీరే చదువుకుంటారు. ఫిర్ సత్యుగమే యహ జ్ఞాన్ హోగా నహి. సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు. వహా హే ప్రాలబ్ధ, అక్కడ మనం చేసుకున్న ఫలం పొందుతామన్నమాట. బాప్ సంగం పర ఆకర్ యహ నాలెడ్జ్. బాబా ఏమన్నారు, సంగం యుగంలో వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తాను. సునాతే హే. ఫిర్ తుమ్ పద పాలేతే హో, ఆ తర్వాత మీరు పదవి అనేది పొందుతారు. ఏ టైం హీ హై బేహద్ కే బాప్ సే బేహద్ కా వరసా పానే కా. ఇప్పుడు ఎలాంటి టైం అంటే అనంతమైన ఆ తండ్రితో అనంతమైన వారసత్వం పొందే టైం. ఇస్లియే బచ్చోं को గఫలత్ నహీ కర్నీ హై. అందుకే పిల్లలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అంటున్నాడు బాబా. మాయా గఫలత్ బహుత్ కరాతీ హై. మాయ పని ఏంటి, తప్పులు చేయించటం. ఫిర్ సమజా జాతా హై ఇన్కీ తక్దీర్ మే నహీ హై. అప్పుడు ఏమనుకుంటారు, మీరు తప్పులు చేస్తే వీళ్ళ భాగ్యంలో లేదు. బాప్తో తద్బీర్ కరాతే. బాబానేమో పురుషార్థం నేర్పిస్తారు. తకదీర్ మే జితనా ఫరక్ పడి జాతా హై. కానీ మన భాగ్యంలో ఎంత తేడా వచ్చేస్తుంది. కోయి పాస్ కోయి నా పాస్ హో జాతే. కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. డబల్ సిరతాజ్ బననే కే లియే పురుషార్థ కర్నా పడే. డబల్ కిరీటదారులు అవ్వడానికి పురుషార్థం చెయ్యాలి కదా అంటున్నాడు బాబా. బాప్ కైతే గృహస్థ వ్యవహారమే భల్ రహో. గృహస్థ వ్యవహారంలో ఉండండి, పర్వాలేదు. లౌకిక బాప్ కా కర్జ్ బీ బచ్చోं को ఉతార్నా హై. లౌకిక తండ్రికి అప్పు కూడా ఉంటే తీర్చాల్సిన పని పిల్లల పని అంటున్నాడు బాబా. లాఫుల్ చల్నా హై. న్యాయబద్ధంగా నడుచుకోవాలి. యహాతో సబ్ హై బేకాయిదే. కానీ ఇక్కడైతే అందరూ నియమ నిబంధనలు లేకుండా నడుస్తున్నారు.
तुम जानते हो हम ही इतने ऊंच पवित्र थे फिर गिरते आए మీకు తెలుసు మేమే ఇంత గొప్పవాళ్ళము పవిత్రమైన ఆత్మలము మళ్ళీ మనమే పతనమవుతూ వచ్చాము अब फिर पवित्र बनना है प्रजापिता ब्रह्मा के बच्चे सब भी के हो तो क्रिमिनल दृष्टि ना हो सके क्योंकि तुम भाई बहन ठहरे ना ప్రజాపిత బ్రహ్మ సంతానంగా మీరంతా సోదరీ సోదరులు గనక అపవిత్ర దృష్టి ఉండడానికి వీలు లేదు అంటున్నారు బాబా. यह बाप युक्ति बताते हैं ఈ ఉపాయం బాబా నేర్పించారు. तुम सब बाबा बाबा कहते रहते हो तो भाई बहन हो गए. మీరంతా బాబా బాబా అంటున్నారు అంటే ఏమవుతారు? ఒకే తండ్రికి పిల్లలు సోదరీ సోదరులు అవుతారు కదా. భగవాన్ को सब बाबा कहते हैं ना, భగవంతుని అందరు బాబా అంటారు. ఆత్మ ये कहती है हम शिव बाबा के बच्चे, కానీ ఆత్మలు ఏమంటారు మేము శివ బాబా పిల్లలమని. फिर शरीर में है तो भाई बहन ठहरे, దేహంలో వస్తే సోదరీ సోదరులు అవుతారు. फिर हमारी क्रिमिनल आई क्यों जाए, మన అపవిత్ర దృష్టి వేరే వాళ్ళ మీద ఎందుకు పడాలి. तुम बड़ी 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 సభా में यह समझा सकते हो, ఈ విషయం పెద్ద పెద్ద సభల్లో మీరు చెప్పొచ్చు అంటున్నాడు బాబా. तुम सब भाई भाई हो फिर प्रजापिता ब्रह्मा द्वारा रचना रची गई तो भाई बहन हो गए. మీరందరూ కూడా ఆత్మరూపంలో సోదరులు పరస్పరం. ప్రజాపిత బ్రహ్మ సంతానంగా ఆయన తన రచన తయారు చేస్తే తన పిల్లల్ని తయారు చేశాడు కదా, మరి సోదరీ సోదరులు అవుతారు. और कोई संबंध नहीं, వేరే ఇక్కడ వేరే సంబంధాలే లేవు. हम सब एक बाप के बच्चे हैं, మనమందరం ఒకే తండ్రి పిల్లలము. एक बाप के बच्चे फिर विकार में कैसे जा सकते, ఒకే తండ్రి పిల్లలై ఉండి మీరు వికారాలు ఎట్లా పడతారు. भाई भाई भी है तो भाई बहन भी है, సోదరులు కూడా పరస్పరం సోదరీ సోదరులు కూడా. बाप ने समझाया यह आंखें बहुत धोखा देने वाली. బాబా ఏం చెప్తున్నారు, ఈ కళ్ళు మిమ్మల్ని చాలా మోసగిస్తాయంట. आंखें ही अच्छी चीज़ दिखाती है, देखती है तो दिल होती है. ఆ కళ్ళకి మంచి వస్తువు చూస్తే మనసు అనిపిస్తుంది. అగర్ ఆంఖే దేఖేంగి నహీ తో తృష్ణ భీ నహీ ఉఠేగి, కళ్ళు చూడలేదనుకోండి అప్పుడు ఆ యొక్క తృష్ణ అంటే కోరిక రానే రాదు. ఇన్ క్రిమినల్ ఆంఖోంకో బదల్నా పడతా హై, ఈ విధంగా అపవిత్ర దృష్టిని మార్చుకోవాల్సి ఉంటుంది. భాయి బహన్ వికార్ మే తో జా నహీ సక్తే, వహ దృష్టి నికల్ జానీ చాహియే, అలాంటి దృష్టి పోవాలి కదా. జ్ఞాన్ కే తీసరే నేత్ర కా బల్ చాహియే, అంటే ఈ అపవిత్ర దృష్టి పోవాలంటే మన లోపల జ్ఞానం యొక్క మూడవ నేత్రం వికసించి ఉండాలి అంటున్నారు. దాని యొక్క శక్తి ఉండాలి, అంటే జ్ఞానం యొక్క శక్తి మనకు పనిచేయాలి. భాయి బహన్ వికార్ మే తో జా నహీ సక్తే, వహ దృష్టి నికల్ జానీ చాహియే. अब बाप कहते हैं आधा कल्प इन आंखों से काम किया है. अब बाप कहते यह सारी कट निकलेंगी कैसे, అర్ధకల్పము ఈ కళ్ళతోనే మీరు పనిచేశారు కదా, మరి పాపమంతా ఎట్లా పోవాలి అంటున్నాడు బాబు. हम आत्मा जो पवित्र थी उसमें कट लगी है, మనం ఆత్మ పవిత్రంగా ఉండేది దాంట్లోనే పాపం చేరింది. జితనా బాప్ కో యాద్ కరెంగే ఉత్నా బాప్ సే లవ్ జుటేగా, మీరు ఎంత బాబాని గుర్తు చేస్తే ఆయనతో అంత ప్రేమ జోడింపబడుతుంది. పడాయి సే నహీ, చదువుతో కాదు, యాద్ సే లవ్ జుటేగా, ఆయన గుర్తు చేస్తేనే ప్రేమ కలుగుతుందన్నమాట. भारत का ही प्राचीन योग जिससे आत्मा पवित्र बन अपने धाम चली जाएगी. భారతదేశాన్ని ప్రాచీన యుగము, అప్పుడు ఆత్మ పవిత్రమై తన ఇంటికి వెళుతుంది అంటున్నాడు. సబ్ భాయియోంకో అప్నే బాప్ కా పరిచయ దేనా హై, తోటి ఆత్మలందరికీ కూడా బాబా యొక్క పరిచయం ఇవ్వాలి. సర్వవ్యాపి కే జ్ఞాన్ సే హీ బిల్కుల్ గిర్ గయే హై జోర్ సే, భగవంతుడు అందరిలో ఉన్నాడనే జ్ఞానంతోనే మీరు పూర్తిగా పతనమయ్యారు గట్టి ఫోర్స్గా. అభి బాప్ కేతే డ్రామా అనుసార్ తుమ్హారా పాఠ్ హే, అలా జరగడం కూడా డ్రామాలో మీ పాత్ర ఉంది. రాజధాని అవశ్య స్థాపన హోనీ హై, అంటే స్వర్గ రాజధాని తప్పకుండా తయారయ్యే ఉన్నది. జితనా కల్ప్ పహలే పురుషార్థ్ కియా ఉతనా హీ వహ కరేంగే జరూర్, ఎవరెంత కల్పం ముందు పురుషార్థం చేశారో వాళ్ళంతే చేస్తారు. తుమ్ సాక్షి హో దేఖ్తే రహతే హో, మీరు మాత్రం సాక్షి చూస్తూ ఉంటారు. ये प्रदर्शनियाँ आदि तो बहुत देखते रहेंगे, ఈ ప్రదర్శనీలు అవి చాలా చూస్తూ ఉంటారు. तुम्हारी ईश्वरीय मिशन है, यह है ఇన్కార్పోరియల్ గాడ్ ఫాదర్లీ మిషన్, ఇది నిరాకారుడైన భగవంతుడి యొక్క యంత్రాంగం. यह होती है క్రిస్టియన్ మిషన్, బౌద్ధీ మిషన్. బయట ప్రపంచంలో ఏముంటాయి, క్రిస్టియన్ మిషనరీస్ ఉంటాయి,
బౌద్ధీలు మిషనరీస్ ఉంటాయో హై ఇన్కార్పోరియల్ ఈశ్వరీయ మిషన్. ఇది మాత్రము నిరాకారుడైన ఈశ్వరుడి యొక్క యంత్రాంగం. నిరాకార్తో జరూర్ కోయి శరీర్ మే ఆయేగా నా. నిరాకారుడు అయినప్పటికీ ఆయన ఏదో ఒక దేహంలో రావాలి కదా. తుమ్ భీ నిరాకారాత్మాయే మేరే సాత్ రహనే వాలీ థీ నా. మీరు కూడా నిరాకారాత్మలే, నాతో పాటు పరంధామంలో ఉండేవారు కదా. ఏ డ్రామా కైసా హై, చూడండి ఈ డ్రామా ఎంత అద్భుతం. ఏ కిస్కి భీ బుద్ధి మే నహీ హై, ఎవరి బుద్ధిలో కూడా లేదు. రావణ రాజ్యమే సబ్ విపరీత బుద్ధి బనపడే. రావణ రాజ్యంలో అన్నీ మర్చిపోయి విపరీత బుద్ధి అయ్యారు. అబ్ బాప్ సే ప్రీతి లగాని, అందుకని బాబాతో ప్రేమ పెంచుకోవాలి. తుమ్హారా వాయిదా హై, మీరు ఏమ అంజామ్ హై, మీరేం వాగ్దానం చేశారు. మేరాతో ఎక్ దూసరా నా కోయి, నాకు శివబాబా తప్ప ఎవరూ లేరన్నారు కదా, భగవంతుడు తప్ప ఎవరూ లేరన్నారు కదా, మా వాగ్దానం చేశారు. నష్టో మోహ బన్నాయి. కాబట్టి వీటన్నిటితో కూడా మీరు మోహాన్ని వదిలిపెట్టుకోవాలి. బడి మెహనత్ అయినా ఇందులోనే చాలా శ్రమ ఉంటుంది. ఇక జైసే పాసి పర్ చढ़ना है, దీన్ని ఏమంటారంటే ఊరికంబ మీద నిలబడినట్టే. బాప్కో యాద్ కర్నా మానా ఫాసీ పర్ చढ़ना है. బాబాని జ్ఞాపకం చేయాలంటే చాలా, ఉరికంబం మీద నిలబడిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఎక్కడ ధ్యాస పోదు, ఎప్పుడు ఉరి తీస్తారో అదే ధ్యాస ఉంటుంది. శరీర్కో భూల్ ఆత్మకో చలే జానా హై, శరీరాన్ని మర్చిపోయి ఆత్మ వెళ్ళిపోవాలి. బాప్కి యాద్ బాబా జ్ఞాపకంలో. బాప్కి యాద్ బహుత్ జరూరీ హై, బాబా యొక్క జ్ఞాపకం చాలా అవసరం. నహీ తో కట్ కైసే ఉతరేగి, అయితే పాపం ఎలా పోతుంది. బచ్చోంకే అందర్మే ఖుషీ రహనీ చాహియే, పిల్లల లోపల సంతోషం ఉండాలి. शिव बाबा हमको पढ़ाते हैं. कोई सुने तो कहेंगे ये क्या कहते, कोई की वो तो कृष्ण को भगवान समझते हैं. ఎవరైనా విన్నారనుకోండి, వింటే వాళ్ళు కృష్ణుని భగవంతుడు అనుకున్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి ఏం అర్థం కాదు కదా. तुम बच्चों को तो अभी बड़ी खुशी होती है कि हम अब कृष्ण की राजधानी में जाते हैं. వాళ్ళు కృష్ణుడు భగవంతుడు అనుకున్నారు, కానీ మనమే కృష్ణుడు రాజధానిలో వెళ్తామని సంతోషం ఉంది మనకి. हम भी प्रिंस प्रिंसेस बन सकते हैं, మనం కూడా ఆయనలాగానే ప్రిన్సెస్ కావచ్చు. वो है फर्स्ट प्रिंस, ఆయనేమో ప్రథమ రాజకుమారుడు. నయే మకాన్ మే రహతే హై, కొత్త ఇంట్లో ఉంటాడు అంటే కొత్త ప్రపంచంలో. బాద్ మే జో బచ్చే జన్మ లేంగే वो तो देरी से आए ना, తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా ఆలస్యంగా వచ్చినట్టే కదా. జన్మ స్వర్గమే హీ హోగా, స్వర్గంలోనే వస్తారు, పుడతారు. तुम भी స్వర్గమే ప్రిన్స్ బన్ సక్తే హో, మీరు కూడా స్వర్గంలో ప్రిన్స్ కావచ్చు. సబ్తో పహిలే నంబర్ మే నహీ ఆయేంగి, కాకపోతే కృష్ణుడిలాగా అందరూ ఫస్ట్ నంబర్లో ముందు రాలేరు. నంబర్ వార్ మాలా బనేగినా, అందరూ నంబర్ వారీగా మాల ఉంటుంది కదా. బాప్కైతే బచ్చే खूब పురుషార్థ్ కరు, బాగా ప్రయత్నం చేయండి. యహా తుమ్ ఆయే హో నర్సే నారాయణ బననే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నరుడు నారాయణ కావడానికి. కథ भी సత్యనారాయణ की है, కథ కూడా ఏంటి, సత్యమైన నారాయణ కథ. సత్య లక్ష్మికి కథ కభీ నహీ సునీ హోగినా, సత్యమైన లక్ష్మి గురించి కథ ఎవరు చెప్పరు కదా. ప్యార్ భీ సబ్కా కృష్ణ పర్ హై, ప్రేమ కూడా అందరికీ కృష్ణుడి మీదే ఉంటుంది. కృష్ణకో హీ జూలేమే జూలేంగే జులాతే హై, రాధేకో క్యూ నహీ, కృష్ణుడిని ఉయ్యాల్లో వేస్తారు కానీ రాధని ఎందుకు ఉయ్యరు. డ్రామా ప్లాన్ అనుసార్ ఉన్కా నామ్ చలా ఆతా హై, డ్రామా ప్రకారంగా ఆయన పేరు గొప్పగా ఉంటుంది. తుమారి హమ్ జిన్స్తో రాధే హై ఫిర్ భీ ప్యార్ కృష్ణ సే హై, మీ తోటి వాళ్ళందరూ కూడా మీ సాటి ఆమె రాధ అయితే ఆమెను వదిలేసి కృష్ణుని ఎందుకు ఇష్టపడుతున్నారు మీరు. ఇంకా డ్రామా మే పాట భీ ఐసా హై, ఈయన పాత్ర డ్రామాలో అలాగే ఉంది. బచ్చే హమేషా ప్యారే హోతే హై, పిల్లలు ఎప్పటికీ ప్రేమగా అనిపిస్తారు. బాబ్ బచ్చంకో దేక్ కితనా ఖుషి హోతే హై, బాబా పిల్లల్ని చూసి అంత సంతోషపడతారు. బచ్చా ఆయేగా తో ఖుషి రహి హోగినా, ఇంట్లో కొడుకు పుడితే సంతోషం అనిపిస్తుంది కదా తండ్రికి. బచ్చి ఆయిగితో గుట్కా ఖాతే రేతే, ఆడపిల్ల పుడితే గుట్కలు మింగుతుంటారు. కయ్యితో మార్ భీ దేతే, కొంతమంది చంపేస్తారు కూడా. రావణ్కే రాజ్యమే క్యారెక్టర్స్గా కిత్నా ఫరక్ హో జాతా, రావణ రాజ్యంలో వాళ్ళ చరిత్ర ఎంత తేడా వచ్చేస్తుంది. గాతే భీ హై ఆప్ సర్వగుణ సంపన్న హమ్ నిర్గుణ హై, ఇట్లా మహిమ చేస్తారు భగవంతుడు, మాలో ఏం గుణాలు లేవంటారు. అబ్ బాప్ కేతే హై ఫిర్ సే ఐసే గుణవాన్ బనో, మీరు తిరిగి మళ్ళీ మంచి గుణవంతులు కండి. అభి సమస్తే హై హమ్ అనేక బార్ ఇస్ బేహద్ కే మాలిక్ బనే హై, అబ్ ఫిర్ బననా హై. మీకు తెలిసి ఇప్పుడు మేము ఎన్నోసార్లు ఈ అనంతమైన ప్రపంచంలో స్వర్గంలో యజమాని అయ్యాము, మళ్ళీ తయారవ్వాలి. అట్లా బచ్చోంకు బహుత్ ఖుషీ రహనీ చాహియే, ఈ విషయంలో మీకు సంతోషం ఉండాలి కదా. ఓహో శివ బాబా హమ్కు పడాతే హై,
ఎంత అద్భుతం, భగవంతుడు మాకు చదివిస్తున్నాడు ఈ శివబాబా. యహీ బయట చింతన కరో, ఇదే ఆలోచన చెయ్యండి కూర్చొని. భగవాన్ హమ్కో పడాతే హై, భగవంతుడు మాకు చదివిస్తున్నాడు. వాహ తక్దీర్ వాహ, మా భాగ్యం ఎంత గొప్పది. ఐసే ఐసే విచార్ కర్కే మస్తానా హో జానా చహియే, అలా ఆలోచన చేస్తూ నషాలో ఉండాలి కదా, తన్మయత్వంలో ఉండాలి. వాహ తక్దీర్ వాహ్, బేహద్ కా బాప్ హమ్కో మిలా హై, అనంతమైన తండ్రి మాకు దొరికాడు. హమ్ బాబాకు హీ యాద్ కర్తే, మేము ఆయన్నే గుర్తు చేస్తాం. పవిత్రత ధారణ కర్నీ హేనా, ఆయన గుర్తు చేయడమే కాదు మీరు పవిత్రంగా కూడా ఉండాలి. హమ్ యహ్ బంతే హై దైవీ గుణ ధారణ కర్తే హై, మనము ఇలా అయ్యామంటే దైవీ గుణాలు ధారణ చేయాలన్నమాట. ఏ బి మన్మనాభవ హై, ఈ విధంగా మీరు చేసినా కానీ బాబాని గుర్తు చేసినట్టే, మీ మనసు ఆయన మీద పెట్టినట్టే. బాబా హమ్కో యహ్ బనాతే హై. ఏ తో ప్రాక్టికల్ అనుభవకి బాత్ హై, ఇది ప్రాక్టికల్గా మీ అనుభవంతో కూడిన విషయం. బాప్ మీటే మీటే బచ్చంకు రాయి దేతే హై, బాబా ఈ మధురమైన పిల్లలందరూ కూడా సలహా ఇస్తున్నారు. చాట్ లిఖో ఔర్ ఏకాంతమే బయట ఐసే అప్నే సాత్ బాతే కరో, మీరు చాట్ రాయండి, ఒంటరిగా కూర్చొని మీలో మీరు మాట్లాడుకోండి. యహ్ బ్యాజ్తో ఛాతీ సే లగా దో, ఈ బ్యాడ్జ్ మీకు గుండెలు కానిచ్చుకోండి. భగవాన్కి శ్రీమత్ పర్ హమ్ యహ్ బన్ రహే హై, భగవంతుడి యొక్క శ్రీమతం ప్రకారం మేము ఈ విధంగా అవుతున్నాము. ఇన్కో దేఖకర్ ఉన్కో ప్యార్ కర్తే రహో, ఈ బ్యాడ్జ్ చూసుకుంటూ మీరు ఆయన ప్రేమ చేయండి, ఆయన్ని ఇష్టపడండి. బాబాకి యాద్ మే రహ్ యహ్ బంతే హై, బాబా ఆప్కి తో కమాల్ హై, ఆయన జ్ఞాపకంలో ఉంటేనే మనం ఇంత గొప్పవాళ్ళం అవుతున్నాం. బాబా నీవు ఎంత అద్భుతం చేస్తున్నావు. బాబా హమ్కో ఆగే తోడే హీ పతా థా కి ఆప్ హమ్కో విశ్వ కా మాలిక్ బనాయింగే, మాకు ముందేం తెలుసు బాబా నువ్వు మమ్మల్ని విశ్వ యజమానిగా చేస్తావని ఏం తెలుసు. नवदा भक्ति में दर्शन के लिए गला काटने, प्राण त्यागने लग पड़ते हैं, तब दर्शन होता है. మూఢభక్తిలో మేము నీ దర్శనం కాకపోతే ప్రాణం వదులుతామని, గొంతు కోసుకుంటామని అనుకుంటేనే అప్పుడు దర్శనం అయ్యేది. ఐసే ఐసేకి ఈ భక్తమాల బనీ హుయి హై, అలాంటి వాళ్ళది భక్తమాల తయారైంది. భక్తం కా మాన్ భీ హై, భక్తులకు కూడా ఎంతో వాల్యూ ఉంది, విలువ ఉంది. కలియుగకే భగతతో చేసే బాదుషా హై, కలియుగంలో భక్తులు ఎట్లా ఉన్నారు, చక్రవర్తుల్లాగా ఉన్నారు. అభి తుమ్ బచ్చోంకి బేహద్ కే బాప్ సే ప్రీత్ హై, కానీ మీకు మాత్రం ఇప్పుడు ఈ అనంతమైన తండ్రితో ప్రీతి ఉంది. ఏక్ బాప్ కే సివాయ్ ఔర్ కోయి యాద్ నా రహే, ఆ ఒకే తండ్రి తప్ప మరెవరు గుర్తురారు. ఏకదమ్ లైన్ క్లియర్ హోనీ చాహియే, ఏకంగా మీ బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి అంటున్నారు. అబ్ హమారే 84 జన్మ పూరే హుయే, ఇప్పుడు మనం 84 జన్మలు పూర్తి అయిపోయినాయి. అబ్ హమ్ బాప్ కే ఫర్మాన్ పర్ పూరా చలేంగే, బాబా యొక్క ఆజ్ఞ ప్రకారం పూర్తిగా నడుస్తాము. కామ్ మహాశత్రు హేనా, ఉన్సే హార్ నహీ ఖానీ హై, కామం పరమశత్రువు, దాంతో ఏమి మనం ఓడిపోవద్దు. హార్ ఖాకర్ ఫిర్ పశ్చాత్తాప్ క్యా కరేంగి, ఓడిపోయి పశ్చాత్తాపడితే ఏం చేస్తారు. ఏకదమ్ హడ్డీ హడ్డీ టూట్ జాతి హై, ఎముకలు ఇరిగిపోయినట్టే. बहुत कड़ी सज़ा मिल जाती है, చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. కట ఉదర్నే బదిలే और ही जोर से चढ़ जाती है, పాపము దింపుకోవడానికి బదులుగా మరింత ఎక్కువ పేర్చుకుంటారు. योग लगेगा नहीं, యోగం కుదరదు. యాద్ మే రహనా బड़ी मेहनत है, బాబా జ్ఞాపకంలో ఉండటం చాలా కష్టం. बहुत गप भी मारते हैं हम तो बाप की याद में रहते हैं, చాలా గొప్పలు చెప్పుకుంటారు బాబా జ్ఞాపకంలో ఉంటామని అలాంటి వాళ్ళు. బాబా జాన్తే హే రహ నహీ సక్తే, బాబాకు తెలుసు అంతగా బాబా జ్ఞాపకంలో ఉండలేరు. ఇస్మే మాయాకే బడే తుఫాన్ ఆతే హే, అందుకే దీంట్లో మాయ పెద్ద తుఫాన్లు తీసుకొస్తుంది, పరీక్షలు పెడుతుంది. స్వప్న ఆది ఐసే ఆయింగే ఏకదమ్ తంగ కరదేంగే, కళలు కూడా ఎలా వస్తాయంటే ఏకంగా బాధ పెట్టేస్తుంటాయి అన్నమాట. జ్ఞాన్తో బడా సహజ్ హై, చోటా బచ్చా భీ సమజా లేంగే, చిన్నపిల్లలు కూడా అర్థం చేయిస్తారు. బాకీ యాద్కి యాత్ర మే హీ బడా రోలా హై, బాబాని జ్ఞాపకం చేయటంలోనే పెద్ద ఆటంకం ఉంటుంది అంటున్నాడు. ఖుషీ నహీ హోనా చాహియే, ఖుషి నహీ హోనా, సంతోషపడకండి. ఏంటి, హమ్ బహుత్ సర్వీస్ కర్తే, మేము చాలా సేవ చేస్తున్నాం కదా అని సంతోషపడకండి. గుప్త సర్వీస్ అప్నీ కర్తే రహో, గుప్తంగా మీరు బాబాని జ్ఞాపకం చేసి సేవ చేసుకుంటూ ఉండండి. ఇన్కోతో నషా రహతా హై, హమ్ శివ బాబా కా బచ్చా అకేలా హూం, బ్రహ్మ బాబాకైతే నేను శివ బాబాకి అసలైన పిల్లవాడిని అని, నేను ఒక్కడినేనని ఆయనకి నషా ఉంటుంది. బాబా విశ్వ కా రచయిత హై తో జరూర్ హమ్ భీ స్వర్గ కా మాలిక్ బనేంగే,
సృష్టికర్త తండ్రి అయితే ఆయన తయారు చేసినటువంటి స్వర్గానికి నేను యజమాని అవుతాను అని ఆయనకి నషా ఉంటుంది. ప్రిన్స్ బననే వాలా హూ, రాజకుమారుని అయ్యేవాడిని అని ఉంటుంది ఆయనకి. అంతరిక ఖుషి రహనీ చాహియేనా, ఇది అంతరంగంలో సంతోషం అనేది ఉండాలి. పరంతు జిత్నా తుమ్ బచ్చే యాద్ మే రహ సక్తే హో ఉత్నా హమ్ నహీ, మీరు పిల్లలు ఎంత జ్ఞాపకంలో ఉండగలుగుతారో నేను అంత ఉండలేను అంటాడు బాబా. బాబాకోతో బహుత్ ఖ్యాల్ కర్నే పడితే, చాలా ఆలోచనలు చేయాల్సి వస్తుంది. బచ్చోంకు కభీ ఈర్ష్యా భీ నహీ హోనీ చాహియే, బాబాని చూసి పిల్లలు ఈర్ష్యపడద్దు. బాబా బడే ఆద్మీయోంకి ఖాతిరి క్యోం కర్తే, గొప్ప గొప్ప వాళ్ళని ఎందుకు గౌరవిస్తాడు బాబా అని అనుకోవద్దు. బాప్ హరేక్ బచ్చేకి నవ్స్ దేక్ ఉన్కే కళ్యాణార్థ్ హరేక్ కో ఉస్ అనుసార్ చలాతే హై, ప్రతి ఒక్కరిని వాళ్ళ నాడి చూసి బాబా ఆ ప్రకారంగా నడిపిస్తూ ఉంటారు. టీచర్ జాంతా హై హరేక్ స్టూడెంట్ కో కైసే చలానా, టీచర్కి తెలుసు ప్రతి విద్యార్థిని ఎలా నడిపించాలో అనేది. బచ్చోంకో ఇస్మే సంశయ నహీ లానా చాహియే, ఈ విషయంలో పిల్లలు డౌట్ పడద్దు అంటున్నాడు. अच्छा मीठे मीठे सिकिले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मुख्य सार, एकांत में बैठ अपने आप से बातें करनी है. మీరు ఒంటరిగా కూర్చుని మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. आत्मा पर जो जंक चढ़ी है उसे उतारने के लिए యాద్ కి యాత్రా పర్ రహనా హై, ఆత్మ పైన ఏదైతే తుప్పు పట్టిందో అది దింపుకోవడానికి, అంటే ఆ పాపం చేరిన పాపాన్ని వదిలించుకోవడానికి స్మృతి యాత్రలో ఉండండి అంటున్నారు బాబా. కిసీ భీ బాత్ మే సంశయ నహీ ఉఠానా హై, ఏ విషయంలో కూడా డౌట్ అనేది పనికిరాదు. ఈర్ష్య నహీ కర్నీ హై, ఎవరితో కూడా ఈర్ష్య పడకండి. ఆంతరిక ఖుషీ మే రహనీ హై, మీ అంతరంగంలో సంతోషం అనేది ఉండాలి. అప్నీ గుప్త సర్వీస్ కర్నీ హై, మీరు మీ గుప్తంగా మీరు మీ సేవ మీరు చేసుకోవాలి. వరదాన్, సేవా కర్తే ఉపరామ్ స్థితి మే రహనే వాలే, సేవ చేస్తూ కూడా పూర్తిగా మనసును ఫ్రీగా ఉంచుకునేవారై యోగయుక్త యుక్తియుక్త సేవాధారి భవ, యోగయుక్తులు తగినటువంటి సేవ చేసేవాళ్ళైన సేవాదారులు అవ్వండి. జో యోగయుక్త యుక్తియుక్త సేవాధారి హై, ఎవరైతే యోగయుక్తంగా ఉండి తగిన విధంగా సేవ చేస్తారో ఓ సేవా కర్తేవి సదా ఉపరామ్ రహతే, వాళ్ళు ఎంత సేవ చేసినా కానీ ఫ్రీగా ఉంటారనమాట. ఐసే నహీ సేవ జాదా హై ఇస్లియే అశరీరి నహీ బన్ సక్తే, అందుకని సేవ ఎక్కువ ఉంది అందుకని మేము ఆత్మస్థితిలో ఉండలేకపోతున్నాము అంటారా? లేకిన్ యాద్ రహే, గుర్తుంచుకోండి. ఏం గుర్తుంచుకోవాలి? మేరీ సేవ నహీ బాప్ని दी है तो నిర్బంధన్ రహేంగే, ఈ సేవ చేసేది, ఈ సేవ నాది కాదు బాబా ఇచ్చారు అని మీరు ఆ భావనతో సేవ చేసారు అనుకోండి, బాబాని జ్ఞాపకం చేసుకుంటూ నిర్బంధనగా ఉంటారు. ట్రస్టీ హూ బంధన ముక్త హూ ఐసీ ప్రాక్టీస్ కరో, నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను, బంధన లేకుండా ఉన్నాను అనేది సాధన చెయ్యండి. అతీకే సమయ అంతకి స్టేజ్, ఎక్కువ అతైపోతుంది ప్రపంచంలో. ఆ ప్రపంచంలో అంతిమ సమయం మన స్థితి ఎట్లా ఉండాలి? అంతిమ స్థితి కర్మాతీత అవస్థక అభ్యాస్ కరో, అంటే ఈ ప్రపంచం అతిలో వెళ్ళిపోయినప్పుడు మన అంతిమ స్థితి కర్మాతీత స్థితి ఉండాలి అంటున్నారు. దాన్ని సాధన చెయ్యండి. జైసే బీచ్ బీచ్ మే సంకల్పంకి ట్రాఫిక్ కో కంట్రోల్ కర్తే హో, మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ అప్పుడు మన సంకల్పాన్ని ఏం చేస్తాం? కంట్రోల్ చేస్తాం కదా. ఐసే అతికే సమయం అంతకి స్టేజ్ కా అనుభవ కరో, అదేవిధంగా ఇప్పుడు అతి సమయం కదా, సమయం అతి అయిపోయింది, కానీ మన యొక్క స్థితిని కూడా అనుభవం చేసుకోవాలి. తబ్ అంతకే సమయం పాస్ బితానర్ బన్ సకేంగే, అంతిమ సమయంలో మనం ఫుల్ పాస్ కాగలుగుతాము. స్లోగన్, శుభ భావన కారణ్ కో నివారణ మే పరివర్తన్ కర్ దేతి, ఎప్పుడు కూడా శుభభావన పెట్టుకుంటే ఏ కారణాలు ఉన్నా కానీ వాటిని నివారణలో, సమస్యలు సమాధానంలో పరివర్తన అయిపోతాయి అంటున్నాడు బాబా. అచ్చా, ఓం శాంతి. ये ज्ञान बुद्धि बल सब तुम्हारा, बस ध्यान इतना
तेरे हवाले कश्ती हमारी, बड़े प्यार से लिए जा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे।